మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో సర్వే నంబర్ 747లో సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఓ ఎండోమెంట్ అధికారి అక్రమాలకు పాల్పడ్డారు. 18 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని సుమారు 60 నుంచి 70 మందికి ఒక్కొక్కరికి తెలియకుండా మరొకరి విక్రయాలు జరిపినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఎండోమెంట్ అధికారికి నోటీసులు పంపగా తిరస్కరించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ భూమి సుమారుగా 4 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కురవి దశాదిశ మారుతుందని రెవెన్యూ అధికారి రవికుమార్ వివరించారు. వీరభద్రస్వామి పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక్కడ కొరవిలో టెంపుల్ కి ఏపీలు కానీ వివిఏ కానీ ఎవరైనా వస్తే కనీసం ఇక్కడ ఎటువంటి సదుపాయం వారు ఎండోమెంట్ వారు మాకు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. మంచిది ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వగలిగితే అక్కడ హరిత రెస్టారెంట్ కానీ ఏసీ కాటేసి కట్టే కొరవికి వచ్చే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ పక్క 747 ఒక అసైన్మెంట్ ల్యాండ్ అదైతే స్వామివారి కట్టగా సరిపోతుందని చెప్పి దాన్ని ఎంపిక చేసి, కానీ దాంట్లో చూసుకుంటే ఒకరికి ఎప్పుడో అసైన్మెంట్ ఇచ్చారండి. అసైన్మెంట్ ఇచ్చారు కానీ ఒక ఎండోమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ కొనకూడదు, అమ్మకూడదు. కానీ ఆయన మరి తెలుసుకున్నారో తెలియదు 20 గుంటలు కొన్నారండి. తర్వాత పేరు మీద 18 గుంటలు మాత్రమే. ఇప్పుడు ఆ 18 గుంటల్ని మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళకి నోటీస్ పంపించాం. కానీ వారు నోటీస్ తీసుకోమని ఏదో అది మా ఆవిడ పేరు మీద ఉంది, మా ఆవిడకి నాకు విడాకులైంది, మా ఆవిడతో నేను ఉండట్లేదు, మా ఆవిడ నన్ను పోయింది, నేను గుడిలోనే ఉంటున్నాను అనేసి వారు ఐనవోలు వరంగల్ పక్కన ఐనవోలు టెంపుల్ లో పనిచేస్తారండి. గుడి గోడలకి ఎత్తికేమంటే గుడి గోడలకి ఒక 5-6 నోటీసులు ఎత్తి దాని తర్వాత వారు ఒక లాయర్ నోటీస్ పంపించాలని సైన్ పెట్టకుండా లాయర్ నోటీస్ వాట్సాప్ దాని తర్వాత ఇంక ఎటువంటి నోటీస్ ఇంకా రాలేదండి. 80% ఈ ల్యాండ్ అయితే వెనక్కి తీసుకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత